హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు అసలు కొనసాగుతాయా? చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలయం అని చెప్పి జెండాలు ఊపారు. నిజంగా ఏకగ్రీవానికి ఛాన్స్ లేదు. ఆ పాయింట్ చెప్పాలని స్పెషల్గా. అలాగే ఎన్నికల కోడ్ వస్తుందా లేదా, బ్రేక్ పడుతుందా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మొత్తానికి ఈసారి ఏకగ్రీవాలు లేవు. ఎవరైనా ఏకగ్రీవం అయితే అది మీ దురదృష్టం, కర్మ. మళ్ళీ మీ గ్రామంలో ఎలక్షన్ నిర్వహించాల్సిందే. ఎలాంటి డిఫాల్ట్ గమనించాలి మీరు. అయితే మొత్తంలో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మనకు కోడ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంది. ఎందుకంటే మీరు బీసీ రిజర్వేషన్ 42 కల్పించాలి, ఎస్సీల వర్గీకరణ పూర్తి కావాలి. అవన్నీ కావాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు వినతి పత్రాలు జారీ చేస్తారు. అలాగే విద్యార్థుల ఎగ్జామ్స్ చాలా మనకి ఇంపార్టెంట్. నా ఛానల్ కూడా ఎడ్యుకేషన్ పాయింట్ కాబట్టి దృష్టిలో కోణంలో చూస్తే ఎలక్షన్ వాయిదా పడుతుందా మరి ఏంటి, ఆ డీటెయిల్స్ నేను షార్ట్కట్లో చెప్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ మాత్రం తప్పకుండా జరిగి తీరాలి. ఏకగ్రీవాలకి ఇక నో ఛాన్స్. ఎందుకంటే నోటా అనేటువంటి ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఈ ఒక్క అభ్యర్థి అక్కడ అప్పటికే దరఖాస్తు పెట్టుకున్న ఒక వ్యక్తి, మీరు ఏకగ్రీవం చేసిన వ్యక్తి కూడా, ఏకగ్రీవం చేసిన వ్యక్తికి ఎవరన్నా బై మిస్టేక్లో ఇండిపెండెంట్గా పెట్టుకున్నా కూడా నోటాకి అందరు నొక్కాల్సి ఉంటుంది. ఎవరికి ఏంటంటే నోటా ఆప్షన్ ఉంటుంది అక్కడ. సో మొత్తానికి ఎందుకంటే ఇలాంటి వల్ల అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయింది పరిస్థితి. మరి మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు మాట మీద ఉండలేవు. ఏకగ్రీవం అయితే 25 లక్షలు, స్వతంత్రంగా అందరూ ఎన్నుకుంటే 30 లక్షల వాగ్దానం ఇస్తుంది ప్రభుత్వం. సర్పంచులు ఇవాళ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితి రాకుండా ఎలక్షన్ కమిషన్ ఒక మంచి ఆలోచన తీసుకొచ్చింది. మొత్తానికి ఏకగ్రీవాలు లేవు, తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఒక క్యాండిడేట్ ఏకగ్రీవాన్ని మనం చేద్దాం మన ఊళ్ళో. బై మిస్టేక్లో ఒక వ్యక్తి అక్కడ నోటా ఆప్షన్ నొక్కి మిగతా ఏదన్నా ఓటు పైన మిస్టేక్లో పడితే గనక అది పొల్లు కిందకే వస్తుంది. కాబట్టి మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయి అక్కడ. లేదంటే అక్కడ మిగతా అభ్యర్థులకు అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీకి రాష్ట్రపతి పాలనగా అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా డిసైడ్ అయిపోయింది. సో ఇటువంటి తరుణంలో మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ మనకు ఎలక్షన్ త్వరలో వస్తుందని చెప్పేసి మొత్తానికి త్వరలో రాదు. మొత్తానికి బ్రేక్ పడింది. ఇక నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ విద్యార్థులు 10th, ఇంటర్, తర్వాత యూజీ, పీజీ ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తానికి మే నెల తర్వాతనే ఎలక్షన్ జరిగేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. చాలా చెప్పాలనుకున్న వీడియోలో కాకుండా ఫేస్ వీడియోలో ఇంకా చెప్పాలి. బట్ మీకు డౌట్ వచ్చినటువంటి ప్రతి డౌట్ని వన్స్ కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.